అమ్మానాన్నలపై అలిగినట్లు పార్టీ మీద అలగవద్దు. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామస్థాయిలో పని జరగపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికి అవ్వకపోతే ఏమేడే దగ్గరికి వెళ్ళండి. అప్పటికి అవ్వకపోతే మీ ఇన్ఛార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి. మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. దయచేసి మీ సొంత పనులు అడగండి. మీకు సమస్యలు లేకపోతే అప్పుడు తీసుకురండి మిగతావారి పనులు. ఎక్కడ నిరుత్సాహపడవద్దు. అమ్మమీద నాన్నమీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కాని అమ్మలాంటి పార్టీని మరచిపోవద్దు. దయచేసి మూడవ వ్యక్తి చెప్పింది నమ్మవద్దు. మీరు లైవ్లో విన్నవి నమ్మండి. మనకి ఏమేరే వైసీపీ వాళ్లకి చేస్తున్నాడు అంటా? లోకేష్ టైం ఇవ్వడం లేదు అంటా? బాబుగారు అసలు కలవడం లేదు అంటా? ఇలాంటి పుకార్లు నమ్మవద్దు. మేము మనసులం కదా, కొన్ని తప్పులు చేయవచ్చు. దయచేసి మీరు చెప్పండి. సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా. బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్ ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చుని మాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా అబ్బాయి? నేను చెప్తున్నా, ఇంక అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. అది మర్చిపోద్దండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలను చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను.